హిందూ సమాజం మొత్తాన్ని ఈ అయోధ్య ఉద్యమం ఎలా ఏకం చేసింది అంటే ఏం చెప్తారు మీరు? అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకాః. 7 మోక్షధామములు అని మన పురాణాలు ప్రత్యేకంగా చెబితే వాటిలో మొట్టమొదటిది అయోధ్య అన్నారు. రామాయణం చదివితే రామచంద్రమూర్తి యొక్క పాదుకలతో ఈ దేశం పరిపాలించబడ్డదండి. రాముడి చెప్పులు పరిపాలించాయి ఈ దేశాన్ని అద్భుతంగా. మరి రాముడే గనక రాజ్యంలో పట్టాభిషిక్తుడైతే దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అని వాల్మీకి మహర్షి చెప్పినట్టుగా 11,000 సంవత్సరాల అద్భుతమైనటువంటి పరిపాలన మరల ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతూ ఉన్నది. రాసి పెట్టుకోండి. అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి ముహూర్తం, ఆ ముహూర్తం గురించి నేను మరల మీకు చెబుతాను. ఆ ముహూర్తం ఎంత గొప్పదో, ఆ ముహూర్త వైభవం ఏమిటో. ఆ ముహూర్తం అనేటువంటిది కోట్లాది మొత్తం 800 కోట్ల జనాభా కలిగినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మానవుల యొక్క గతిని మార్చబోతోంది. ఇవాళ 22వ తారీఖున జరపబోయేటువంటి ప్రాణ ప్రతిష్ఠ. ఎందుకంటే 14 సంవత్సరాలు భరతుడు రామ పాదుకలకు పట్టాభిషేకం చేసి ఈ దేశాన్ని పరిపాలన చేస్తే ఎంత అద్భుతంగా ఉంది. అటువంటిది రామచంద్రమూర్తి తిరిగి 500 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం తర్వాత తిరిగి ప్రాణ ప్రతిష్టాపన కావించబడుతూ ఇవాళ అయోధ్యలో రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరగబోతోంది అంటే ఈ ప్రపంచం యొక్క గతి మారబోతోంది, దేశము యొక్క స్థానం మారబోతోంది. సువిశాలమైనటువంటి ఈ ప్రపంచంలో భారత జాతి యొక్క కీర్తి పతాకములకు ఇక అడ్డు అనేటువంటిది లేదు. విశ్వవ్యాప్తమై విశ్వానికి భారతదేశం ఒకప్పుడు గురువు రామచంద్రమూర్తి పరిపాలించేటప్పుడు. ఎందుకంటే శాస్త్రి గారు చెప్పారు, కేవలంగా మీరేమన్నారు, అయోధ్య హిందుత్వ రాజధాని. అయోధ్య అనేటువంటిది ప్రపంచాన్ని మొత్తానికి రాజధాని. కాబట్టి ప్రపంచాన్ని శాసించబోతోంది భారతదేశం. నిజంగా వారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఇది నా అయోధ్య, నా అయోధ్య అని చెప్పి ఓన్ చేసుకునే సందర్భం ఇది. ఎందుకంటే ఆ రాముడి గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఇవాళ ఇన్ని 100 సంవత్సరాల కృషి ఫలిస్తున్న ఈ తరుణంలో మనం TV9 స్టూడియోలోనే ఒక చిన్నపాటి అయోధ్య వాతావరణం తీసుకొచ్చాము. మనందరికీ కూడా అయోధ్యకి వెళ్ళాలి, ఆ సందర్భంలో అక్కడ ప్రత్యక్షంగా ఉండాలని మనందరికీ అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది TV9 స్టూడియోనే అయోధ్యగా మలిచే ప్రయత్నం TV9 చేసింది.